పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్ నుంచి అన్ని ఇంపోర్ట్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏది గూడ్స్ అయినా సరే ఇండియా కంప్లీట్గా బ్యాన్ చేసింది. ఈ దిశగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. జాతి భద్రత పబ్లిక్ పాలసీ దృష్ట్యా ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు చెప్పారనమాట. అంటే నేషనల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ పాలసీ బేస్ చేసుకుని కంప్లీట్గా ఇండియా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని గూడ్స్ ఏదైతే పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుందో మొత్తం బ్యాన్ చేసేస్తుంది. మనకు తెలుసు పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మీద అనేక చర్యలు తీసుకుంటుంది, అనేక డెసిషన్స్ తీసుకుంటుంది అనమాట. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. మనకు తెలుసు ఇండియా ఆల్రెడీ అట్టారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిట్ రూట్ ఇండియా కంప్లీట్గా క్లోజ్ చేసిందనమాట పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత. దీనివల్ల బైలేటరల్ ట్రేడ్ ఇండియా పాకిస్తాన్ బైలేటరల్ ట్రేడ్ ఆల్మోస్ట్ తగ్గిపోద్ది. ఇంకా కూడా ఇప్పుడు ఇండియా కంప్లీట్గా ఇంపోర్ట్ బ్యాన్ చేసేసింది అనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య పెద్దగా అతి గొప్ప వాణిజ్య సంబంధాలు ఏం లేవు. ఉదాహరణకి ఏప్రిల్ నుంచి జనవరి వరకు అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు కూడా ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ కంపెనీ దాదాపు $447 మిలియన్, నాట్ బిలియన్ డాలర్స్ వర్త్ గుడ్స్, మిలియన్, ఓన్లీ మిలియన్ అనమాట, బిలియన్స్ లో లేదు మన ట్రేడ్. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అనేవి దాదాపు $0.42 మిలియన్, చాలా తక్కువ అన్నమాట. $0.42 మిలియన్. ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ అనేది చాలా మినిమం ఉంది. అది కూడా ఇండియా ఇప్పుడు సస్పెండ్ చేసేస్తుంది అనమాట.